వైసీపీ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అధోగతి పాలయ్యాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వే కొద్దీ గోతులు కనిపిస్తున్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వలన రాష్ట్రం చిన్నాభిన్నమైందని, ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిలిచిపోవడానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని అన్నారు. వైసీపీ సీనియర్ నేతలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారని అన్నారు. మేము గేట్లు తీస్తే వరద గోదావరిలా వైసీపీ నేతలు పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. గోబెల్స్ ప్రచారంతోనే జగన్ వైసీపీ నేతలు బ్రతుకుతున్నారని ధ్వజమెత్తారు. రాజమండ్రిలోనే వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కబ్జా చేశారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరగడం వలన ఏపీకి మేలు జరుగుతుందని విశ్లేషించారు. ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇసుక కొరత లేకుండా అందరికీ ఇసుక అందే విధంగా ప్రభుత్వం నూతన పాలసీని రూపకల్పన చేస్తోందని తెలిపారు. ఇసుక కొరత ఉంది. బోట్స్మెన్ సొసైటీలకు ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఇవ్వాలి. లంకల్లో ఉన్న ఇసుక త్రవ్వకాల కోసం అవసరమైతే డ్రెడ్జింగ్కు అనుమతి ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండలం తేదీపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, గంగిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అరాచక విధానాల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఇవాళ తవ్వే కొద్దీ గోతులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి అవసరమైంది. మరి ఏ విధంగా పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను వాడి ఏ విధమైన అరాచకం సృష్టించారో, భయానక వాతావరణం సృష్టించారో మనం గమనించినప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ప్రజాక్షేత్రంలో ఉండడానికి అర్హులా అని భావించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటూ ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది, వరద గోదావరిలాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి. కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలనే ఆలోచన. ఒకటి, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. కానీ స్కై ల్యాబులు కాదు మనకు కావాల్సిందనే భావనలోనే మేమంతా కూడా ఉన్నాం. స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు. కానీ అవకాశవాద రాజకీయాలతో ఆయారాములు గయారాములాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన. ఇవాళ ఒక్కొక్క రంగాన్ని సరిచేయటానికి బ్రహ్మప్రాణం అవుతోంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో 3 సార్లు 4 సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలను కలిసిన పర్యవసానంగా పోలవరానికి ఇవాళ 12,000 కోట్ల పైచలకు రిలీజ్ అయింది. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది, పనులు సాగలేదు. ఇవాళ వృధాగా సముద్రానికి 1000 టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఈ ఒక్క సంవత్సరమే కృష్ణాలో కూడా వరదలు వచ్చాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా తొనికిసలాడుతూ ఉన్నాయి. వర్షాలు లేనప్పుడు గోదావరి ఆసరాగా మనం నీటి మళ్లింపు కార్యక్రమాలు చేసుకోవాలి. దానికి వాళ్ళ కేంద్ర సహకారాన్ని మనం హర్షామోదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇది సాధ్యమని చంద్రబాబు గారు నిరూపిస్తూ ఉన్నారు.